పంచాయతీల సభలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ నుంచి ధ్రువపత్రం అందుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఫ్రీజ్ చేయొద్దు, దొంగ సొమ్మును మాత్రమే నిలిపేయాలి. సైబర్ మోసాల నగదు బదిలీలకు సంబంధించిన మద్రాసు హైకోర్టు తీర్పు. అనేక మంది బాధితులు కోరట. సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్లు ఎవరి బ్యాంక్ ఖాతాకైనా చిన్న మొత్తంలో నగదు పంపిన దర్యాప్తు అధికారులు అలాంటి ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. అయితే అలా బ్యాంక్ ఖాతాను మొత్తం ఫ్రీజ్ చేయడం సరికాదని మద్రాసు హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పనికొచ్చే సంస్కరణలు కావాలి అంటూ ఆస్తి భద్రం అనే భావన ప్రజలకు కలగాలి. కొనే స్థలం సరైందో లేదో వారికి తెలియాలి. పూర్తి వివరాలు ఆన్లైన్లో లభ్యం కావాలి. కౌన్సిలింగ్ ద్వారానే బదిలీ చేపట్టాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇలాంటి వెసులుబాట్లతోనే ప్రజలకు నిజమైన ఊరట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గ్రామ సభలపై పవన్ ప్రత్యేక దృష్టి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రతి నెల తప్పనిసరి చేస్తున్నానే మొక్కుబడికి స్వస్తి చెప్తూ కొత్త వరవడి. 2 రోజుల్లో కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం. కుదేలేని గ్రామ పంచాయతీలు గాడిలో పెట్టాలి. మొదట గ్రామ సభ నుంచే ప్రక్షాళన మొదలు కావాలి. గ్రామ సభలు పంచాయతీ సమావేశాలు స్వచ్ఛందంగా జరగాలి. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు చేయాలి. గ్రామ పాలన ప్రజలందరికీ తెలియజేయాలంటే గ్రామ సభలో ప్రజలందరూ చర్చించాలి. పంచాయతీలో పారదర్శకంగా పనులు నిర్వహించాలంటే పంచాయతీ సమావేశాలు పక్కాగా జరగాలి. ఇది పవన్ కళ్యాణ్ సత్సంకల్పం. ఈ దిశగా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. తగిన కార్యాచరణకు అధికారులను ఆదేశించారు. గత నెల ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ద్వారా తాజాగా వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.